తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసిన రేవంత్ సర్కార్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కసరత్తు. తెలంగాణలో రేవంత్ సర్కార్ విజయవంతంగా పూర్తి చేసిన కులగణనపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించాడు. తాము తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కులగణన పూర్తి చేశామని, దీని ద్వారా సమాజంలో ఉన్న బలహీన వర్గాలు రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో తమకు సంక్రమించిన వాటాను తమ హక్కుగా తీసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టి తీరుతామని రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ కులగణన చేయటం ప్రధాని మోదీకి ఇష్టం లేదని, ఇది ఎక్కడ పూర్తవుతుందోనని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, తాము అధికారంలోకి వస్తే లోక్సభ రాజ్యసభలలో బిల్లు పెట్టి రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తామని చెప్పారు. ఇటు బీసీ సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిన కులగణనపై సంతృప్తి వ్యక్తం చేశాయి. గత పాలకులు బీసీలకు అన్యాయం చేశారని, రేవంత్ సర్కార్ బీసీలకు న్యాయం చేస్తుందని, ఇక ముందు తామంతా కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తామని అంటున్నారు. జై హో కాంగ్రెస్.